కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. బాలుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్న డాక్టర్లు ఆక్సిజన్ వెంటిలేటర్ తొలగించామని చెప్పారు. మరోవైపు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కు క్యూ కడుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. శ్రీతేజ్ కు ఇంతవరకు ఉన్న ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ ను డాక్టర్లు తొలగించారు. శ్రీతేజ్ కు జ్వరం తగ్గుముఖం పడుతుందని, తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. ప్రస్తుతం ఇంకా పైప్ ద్వారానే శ్రీతేజ్ కు ఆహారాన్ని అందిస్తున్నారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. మేరకు విరాళాలని సేకరించి ఆ కుటుంబానికి అందించాలని భావిస్తున్నారు. బాలుడు శ్రీతేజ్ కోసం సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పిలుపునిచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా థియేటర్ కు వెళ్లాడు. క్రమంలో హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు జనాల్ని తోసేయడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు.